పెద్దమ్మా వడ్డించమంటావా? మంగళ, వంటగదిలో పాలు పొంగుతున్నాయి, వెళ్ళి చూసుకో. మేం వడ్డించుకుంటాలే. ఏమజా, నాకు సరిగ్గా వడ్డించడం రాదు, నువ్వు వడ్డించమ్మా. తనే చేస్తుందిలే, నేను వడ్డిస్తాను. నువ్వు ఆగు. నీకు నాకు తినడం తప్ప వడ్డించడం ఏమొస్తుంది? నువ్వు వడ్డించమ్మా, వడ్డించు. కాకి, యమజ ఎందుకులే, మంగళ వచ్చి వడ్డిస్తుంది. బోనా, అది వెళ్ళిపోయింది కదా, యమజనే వడ్డించని అమ్మా. తను కూడా మన ఆఫీసులోనే పనిచేస్తుంది కదా, ఇంటి కోడలికి వడ్డిస్తే తప్పేంటమ్మా? అది కాదత్తయ్య. మరి పర్వాలేదు బోనా, తను ఓనర్గా ఉన్నప్పుడు మనతో ఇంతకన్నా ఎక్కువ పనులే చేయించింది కదా, మర్చిపోయావా నువ్వు? యమజా, వడ్డించు, వడ్డించు. కావేరి, నేను కలిసి తినాలనుకున్న బావతో నువ్వు తింటున్నావు, నన్ను వడ్డించే పనిలో పెట్టావు. మా ఇద్దరిని విడదీయాలనుకున్నావు కదా, అందుకే నువ్వే మా ఇద్దరికి కలిపి వడ్డించేలా చేశాను. యమజా, వడ్డించింది చాలేరా, దా. అర్జున్ బాబు, తినండి. మనవడా, ఇక తినడం మొదలు పెట్టండ్రా. ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి కాక అంటే? ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి. నేను తినిపించను. అయ్యో పెద్దమ్మా, ఇదిగో అర్జున్ బాబు, నువ్వు అస్తమాను మీ నానమ్మ గుండెలో గుచ్చుకునేలా మాట్లాడుకు, చెప్పినట్టు చెయ్యి. అలా ఈ ముసల్దేదో పక్కా ప్లాన్ చేసింది, కావాలని ఈ భోజనం ఏర్పాట్లు చేసింది. అవును యమజ, ఇప్పుడు భోజనాలు ఏర్పాట్లు చేసినట్టే మనకు కూడా ఏదో టెండర్ వేసేలా ఉన్నారు. వెయ్యని, వాళ్ళేం చేయగలరో చూద్దాం. కావేరి, కాని అమ్మా. కానిడ్రా, తినండి. మోగింది జేగంట, మంచి జరిగేనంట, మనసంటోంది ఈ మాట. కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా, నన్ను పిలిచినది పూబాట. తనతో పాటే వెళ్ళిపోతా, ఆకాశం నీడంతా నాదేనంటోంది, అలలు ఎగసే ఆశ. ఏ చింత కాసింత లేనే లేదంది, కలత మరిచే శ్వాస.
సంటో